హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేనైతే ఈరోజు కూడా ఒక న్యూస్ అయితే చూశానండి. ఆ న్యూస్ చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. న్యూస్ ఏంటంటే ఒక మహిళ అయితే బస్సు ప్రయాణం చేస్తుందంటండి. చేసేటప్పుడు ఆమెకి వాంటింగ్స్ ప్రాబ్లం అయితే ఏమైనా ఉన్నదేమో. ఆమె అయితే వాంటింగ్స్ అవుతుంటే బయటికి తలపెట్టి వాంట్ చేసుకుంటుందంట. తలపెట్టి బస్సు డోర్లోంచి తలపెట్టి చాలామంది వాంటింగ్స్ చేసుకుంటారు. వా దయచేసి అటువంటి పనులు చేయొద్దు. ఆమెకైతే తల ఎప్పుడైతే వాంటింగ్స్ చేసుకుంటుందో ఆ లారీ వచ్చి అయితే ఆమెని గుద్దేసి ఇలా రాసుకుంటూ పోయిందంట. ఎప్పుడైతే అలా రాసుకుంటూ పోయిందో తల అయితే తెగి రోడ్డు మీద పడిపోయిందంటండి స్పాట్లో. ఆమె చాలా కొట్టుకుని చనిపోయిందంట పాపం. ఎంత బాధాకరం అండి. ఇటువంటి సంఘటన వేరే వాళ్ళకి జరగకుండా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. అందుకనే మీకు చెప్తున్నాను, దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రయాణం చేసేటప్పుడు చిన్నపిల్లలు ఉన్నా సరే తల్లులు కూడా మీరు తెలుసుకోండి. ఏం కాదండి, కవర్ పట్టుకెళ్ళండి. మెయిన్ ఏంటంటే మీతో కవర్ పట్టుకెళ్ళండి. బ్యాగ్లో కవర్ పట్టుకోండి. జస్ట్ ఇలాగ వాంటింగ్స్ వేసేసుకుని కవర్ పట్టుకుంటే అసలు చాలా సేఫ్టీ అండి. మనకి కవర్లో వాంటింగ్స్ వేసుకుని చక్కగా ఇలా కట్టేసుకుని బయట పాడేసుకోవడానికి ఉంటుందండి. ప్రతి ఒక్కరూ మరి ఇలా చేయాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాదండి, బయట డోర్లోంచి మనం వాంటింగ్స్ వేసుకునేటప్పుడు ప్రయాణికులు ఉంటారు కదండి, బండ్ల మీద వెళ్ళే వాళ్ళు కానొచ్చు, తర్వాత నడుచుకుని వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది అవుతుందండి. అది మనం ఇలాగ డోర్లోంచి వాంటింగ్స్ చేసుకుంటే బస్సు అయితే వెళ్తూ ఉంటుంది, మనం వాంటింగ్స్ చేసుకుంటే అది జనాల మీద పడుతుంది కదండి. అది కంపల్సరీ జనాల మీద పడుతుంది, ప్రయాణికుల మీద. దయచేసి అటువంటి ఇది మీరు చేయొద్దు. ప్రతి ఒక్కరూ కూడా కవర్ చేత్తో పట్టుకోండి. కవర్ పెట్టుకుని మీరు ప్రయాణం చేయండి. పిల్లలు కూడా వాంటింగ్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు. పిల్లలకి రీసెంట్గా మా చుట్టాల అబ్బాయి కూడా అలాగే ఎప్పుడు వాంటింగ్ అవ్వదంటే అబ్బాయికి అలాగే వాంటింగ్స్ అయిపోయినాయి అంట. బస్సులోను పక్కా వేరే ఆమె మీదకి వాంటింగ్స్ వేసేసుకున్నాడంట. కానీ ప్రతి ఒక్కరూ కవర్ తీసుకెళ్ళండి. కవర్ తీసుకెళ్తే చాలా సేఫ్టీ అండి. ప్రతి ఒక్కరూ బాగుండాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా?